తిరుమలలో 2 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం 90,712 మంది దర్శించుకోగా ఆదివారం రద్దీ మరింత పెరిగింది. పరీక్షలని పూర్తవడంతో తల్లిదండ్రులతో పిల్లలు తిరుమల బాట పట్టారు. కోర్కెలు తీర్చుకునేందుకు ఏకాదశిన భక్తుల తాకిడి తిరుమల శ్రీవారి ఆలయానికి తాకింది. మరో 4 రోజులు రద్దీ కొనసాగొచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమలలో పద్మావతి పరిణయం కారణంగా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆ సమయం కూడా సామాన్య భక్తులకి కేటాయించారు. ఇక స్లాట్ టోకెన్ ఉన్న భక్తులకు 8 గంటలు, టోకెన్ లేని సర్వదర్శన భక్తులకు 24 గంటల పైనే సమయం పడుతోంది. 4 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. రాత్రి కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తిరుమలలో భక్తుల రద్దీ అయితే గత 3 రోజులుగా అయితే కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి అయితే మాత్రం ఆదివారం రాత్రి అయితే మాత్రం క్యూ లైన్ లోనే భక్తులు అయితే పడిగాపులు కాసుకొని అలాగే ఉండిపోయినారు. దీనికి సంబంధించి కూడా టీటీడీ అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ శిలాస్వర్ణం నుంచి ఈ రింగ్ రోడ్డు మీదుగా వచ్చేటువంటి క్యూ లైన్ లో ఉన్న భక్తుల్ని మాత్రం బయటకు తీసేసి వదిలేసి మిగతా నారాయణగిరి పార్క్ దగ్గర నుంచి రింగ్ రోడ్డు వరకు వచ్చేటువంటి సగం వరకు మాత్రమే ఉన్నటువంటి క్యూ లైన్ లో మాత్రమే భక్తులు ఉంచారు. అంటే అదంతా అటవీ ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి మాత్రం ఎక్కడ ఏదైనా పాములు అలాంటివి రావచ్చు అనే ఉద్దేశంతో మాత్రం టీటీడీ అక్కడ ఉన్న వాటిని అంతా కూడా బయటకు పంపేసి మిగతా వారిని మాత్రమే అక్కడ వచ్చారు. వాటికి కూడా సెక్యూరిటీని కూడా పెంచి అక్కడ 24/7 సెక్యూరిటీని మాత్రం పెట్టి మొత్తం అంతా శ్రీవారి సేవకులతో పాటుగా పర్యవేక్షణ చేపించడానికి అలాగే 1700 మంది అధికారులను కూడా అక్కడైతే నియమించడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే మాత్రం నిన్న చూసుకుంటే మాత్రం ఆదివారంతో లాస్ట్ గా ఉన్నటువంటి పద్మావతి శ్రీనివాస పరిణయంతో లాస్ట్ గా నారాయణగిరి పార్కుల్లో అయితే చేసింది. దీని ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను కూడా కొంతమందిని అంతా కూడా క్యూ లైన్ లోకి పంపించడం మాత్రం జరుగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి చెట్టుల్లో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే అక్కడ అవకాశం కలిగేది. మిగతా వాళ్ళంతా కూడా క్యూ లైన్ లోకి పంపించే విధంగా కూడా చేశారు. కానీ ఈ రోజు నుంచి మాత్రం అయితే మాత్రం అధిక భక్తులంతా కూడా అదుపు చేసే విధంగా కూడా మొత్తం అంతా నారాయణగిరి పార్కుల్లోనే ఉన్నటువంటి చెట్లలో కూడా అందరినీ అనుమతించబోతున్నారు. అలాగే అక్కడి నుంచి కూడా అక్టోపస్ బిల్డింగ్ లోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా మొత్తం అంతా కూడా వైకుంఠం కాంప్లెక్స్ లకి డైరెక్ట్ గా వెళ్లే విధంగా కూడా చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితులు. అంటే ఈ యొక్క వేసవి సెలవులకు సంబంధించి అయితే మాత్రం అధిక రద్దీ కారణంగా అయితే మాత్రం టీటీడీ ముందుగానే ఊహించినటువంటి కారణంగానే ముందుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లంతా కూడా ఇప్పుడైతే మెరుగుపరిచింది. దాంతో పాటుగా ఈ యొక్క సెంటిమీటర్లను అలాగే ముసలి వాళ్ళను కూడా డైరెక్ట్ గా పంపించేసే విధంగా కూడా సుఖదూన్ దగ్గర పక్కనకి వచ్చి డైరెక్ట్ గా వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. మిగతా వారినంతా కూడా ఇక క్యూ లైన్ లోకి వచ్చేటువంటి అంటే స్లాట్ లేని భక్తులు అంటే టోకన్ లేని భక్తులకు మాత్రమే ఒక క్యూ లైన్ లోకి రావాలి అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నిర్దేశించినటువంటి స్లాట్ టోకన్స్ ఉన్నటువంటి భక్తులు అయితే మాత్రం నేరుగా వాళ్ళ యొక్క సమయానికి మాత్రమే రండి, ముందుగా అయితే రావద్దండి అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే తిరుమలలో నెలకొన్నాయి. అలాగే ఈ యొక్క నడకదారునిగా వచ్చేటువంటి భక్తులు శ్రీవారి మెట్ల మీదుగా వచ్చేటువంటి భక్తులు కూడా డైరెక్ట్ గా వారి సమయానికి మాత్రమే పైకి వచ్చేసి పైన ఉన్నటువంటి భక్తులకు మాత్రం ఇబ్బంది కలిగిస్తుందా వారి యొక్క స్లాట్స్ కు మాత్రం ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా వచ్చేసి దర్శనం చేసుకోవాల్సింది అనేసి మాత్రం టీటీడీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. కాకపోతే ఈ యొక్క 4 రోజులుగా అయితే మాత్రం ఈ యొక్క వారాంతరపు సాగడంతో మాత్రంగా ఎక్కువగా ఒక్కొక్క రోజుకి 90,000 పైగా అయితే మాత్రం శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే తిరుమలకి అయితే రావడం జరిగింది. ఈ యొక్క రాత్రి వేళల్లో కూడా ఈ యొక్క భక్తుల తాకిడికి సంబంధించి మాత్రం ఎక్కువగా రావడంతో పాటుగా టీటీడీ అధికారులు దగ్గరుండి అయితే పర్యవేక్షించారు. భక్తులకి ఎలాంటి లోటు లేకుండా అయితే మాత్రం వారికి అన్నప్రసాదం అయితే మంచినీరు కానీ పాలు కానీ ఇటువంటి మొత్తం కూడా యొక్క అన్ని కూడా భక్తులకైతే సమకూర్చే విధంగా శ్రీవారి సేవకులను అయితే వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జేఓ కానీ టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కానీ మొత్తం కూడా ఒక భక్తులను అయితే మాత్రం క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని కానీ ఒక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి చెట్లలో ఉన్నటువంటి భక్తులకైతే మాత్రం వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చూస్తున్నారు. వారికి నిర్దేశించినటువంటి టైము, దర్శనానికి వెళ్ళేటువంటి టైము కూడా మొత్తం కూడా వాళ్ళకి అప్పటికప్పుడు వాళ్ళకి పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఆ టైమింగ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అయితే మాత్రం అక్కడ నుంచి క్విట్ అయ్యే విధంగా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ముసలి వాళ్ళు కానీ ఇక వాళ్ళకి ఏదైనా హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వైద్యులను కూడా అక్కడ దగ్గరలో 2-3 అంబులెన్స్లు కానీ ఆ క్యూ లైన్ లో మొత్తం కూడా పెట్టినటువంటి పరిస్థితులు అయితే నిన్న రాత్రి అయితే నెలకొని తీసుకున్నాను.
6 గంటలకు రండి సార్. సైడ్లో రెస్ట్ తీసుకోండి. సైడ్కి వెళ్ళండి. సైడ్లో పోయి కూర్చోండి సార్. రోడ్ అమ్మా.